దేవుని యొక్క వాక్యములో నుండి మొదటి కొరింథీయులకు 7వ అధ్యాయం 1 Corinthians chapter 7 verse 32 32వ వచనమును ఈ సమయంలో చదువుదాం. మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుచున్నాను. రైట్. ఈరోజు మనం వినబోయేటువంటి వాక్యం యొక్క అంశం చింతపడకు, డు నాట్ వరీ. చదివినటువంటి ఈ యొక్క లేఖనంలో అపోస్తులుడైనటువంటి పౌలు సంఘమును ఏం కోరుతున్నాడు అని అంటే, దేవుని బిడ్డలను ఏం కోరుతున్నాడు అని అంటే, మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుచున్నాను. మీరు చింతపడే వారై ఉండాలి అని కోరుచున్నాను అని అనలేదు. ఏమన్నాడు? మీరు చింతలేని వారై ఉండాలని నేను కోరుచున్నాను. ఒక దేవుని సేవకుడు ఎలా అయితే విశ్వాసుల యొక్క జీవితంలో చింత ఉండకూడదు అనుకుంటాడో, అదే రీతిగా దేవాతి దేవుడు యేసయ్య ఆయన మన జీవితంలో కోరేది ఏంటి అని అంటే, మన జీవితంలో చింత లేకుండా మనం ఉండాలి అని, చింత పడకుండా ఉండాలి అనేదే దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క తృష్ణదే. ఆయన బిడ్డలమైన మనము చింతిస్తూ ఉండాలి అని, ప్రతి నిత్యము దుఃఖపడుతూ ఉండాలని, బాధపడుతూ ఉండాలని దేవుడు అన్నడు కూడా కోరుకోలేదు. దేవుని వాక్యములో అనేక చోట్ల పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాయించాడు అని అంటే, చింతపడకుడి అని రాయించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం చూడగలిగితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో అనేక చోట్ల అనేక పర్యాయాలు దేవుడు మనిషికి చెప్తున్న మాట ఏంటి అని అంటే, డు నాట్ వరీ, చింతపడకు, దిగులు పడకు అని దేవుడు అనేక సార్లు మనిషిని కోరుతూ ఉన్నాడు. అయితే ఈ తరములో ఉన్నటువంటి మనుషులందరూ ఎలా ఉన్నారని మనం ఆలోచన చేయగలిగితే, చిన్న బిడ్డల దగ్గర నుండి పెద్దవారి వరకు అందరికీ ఉన్నటువంటి బ్యాడ్ క్వాలిటీ ఏంటి అని అంటే, మనం అనేక విషయాలలో ఎక్కువగా చింతపడుతూనే ఉంటాం. వి ఆల్వేస్ వరీ అబౌట్ సంథింగ్ ఇన్ అవర్ లైఫ్స్. ఏదో తెలియనిటువంటి బాధతో, ఏదో తెలియనిటువంటి చింతతో మన మనస్సు, మన హృదయము, మన మెదడు ఎప్పుడు కూడా నిండిపోతూ ఉంటుంది. మనం చూడగలిగితే చిన్న బిడ్డలను తీసుకుంటే, పరీక్ష రాయాలనుకుంటే పరీక్షకు ఎలా సిద్ధపడాలా అని చింతపడతారు. అదే చిన్నపిల్లలు పరీక్ష రాశారనుకోండి, పరీక్ష రాసిన తర్వాత పరీక్షలో ఎలాంటి మార్కులు వస్తాయి అనే దాని మీద చింతపడతారు. ఆ తర్వాత వచ్చిన మార్కులు నా క్లాసులో ఉన్న వారి కంటే కూడా మెరుగుగా వస్తాయా రాదా అని చింతపడతారు. ఇలా పరీక్షలో తీసుకుంటే చిన్న బిడ్డలు అనేక విషయాల్లో చింతపడుతూ ఉంటారు. అదేవిధంగా యవనస్తుల జీవితంలో ప్రాముఖ్యంగా వారు చింతపడేది ఏంటి అని అంటే, నా వివాహం అవుతుందా లేదా, నా మ్యారేజ్ జరుగుతుందా లేదా, అది ఒక చింత. అదే వివాహం అయిన వాడి చింత ఏంటో తెలుసా? వివాహం అయిన వాడు మా అన్యోన్య జీవితం ఎలా ఉంటుంది, మా కుటుంబం ఎలా ముందుకు వెళ్తుంది అని వివాహం అయినోడు చింతపడతాడు. వివాహం అయినోడికి ఇంకొక చింత ఏంటంటే, నా వివాహం జరుగుతుంది కరెక్టే, కానీ నాకు పిల్లలు పుడతారా లేదా అనేటువంటి చింత. మరి పిల్లలు పుట్టినటువంటి వారి యొక్క పరిస్థితి ఏంటి అని అంటే, వారికి ఉన్న చింత ఏంటి అని అంటే, పిల్లలైతే పుట్టారు కానీ వారిని ఎలా పెంచాలి అనేటువంటి చింత. అలా ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక దాని గురించి చింత పడుతూనే ఉంటాం. వి వరీ అబౌట్ సంథింగ్. ఏదైనా ఒక వ్యాధి కలిగిన వాడు అనుకోండి, ఆ వ్యాధి కలిగిన వాడు ఈ అనారోగ్యము తన జీవితంలో తగ్గుతుందా లేదా అనేటువంటి చింత. ఏదో ఒక లక్షణం కనపడగానే ఇదేదో పెద్ద రోగానికి సంబంధించింది అయి ఉండొచ్చు, ఇది నా యొక్క జీవితంలో మరణాన్ని తీసుకొని రావచ్చు అని వ్యాధిని బట్టి చింతించేటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఆ వ్యాధి వారి జీవితంలో కలిగించేటువంటి నష్టం కంటే కూడా వీరి చింత వలనే ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. అలా మనం చూడగలిగితే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక రూపాన జీవితంలో కలిగినటువంటి పరిణామాల వలన మనిషి నిత్యము చింతిస్తూనే ముందుకు వెళ్తాడు. జీవితంలో వచ్చిన ఏదో పెద్ద సమస్యకు చింతిస్తే కొన్నిసార్లు అది సహజమే కదా అని అనుకోవచ్చు. అయితే ఈనాడు ఉన్నటువంటి తరములో ఎలా ఉన్నారు అని అంటే, యవనస్తుల జీవితాల్లో ప్రాముఖ్యంగా ఒక వ్యక్తి గురించినటువంటి న్యూస్ వచ్చింది ఇటీవల. అదేంటి అని అంటే, ఒక యవనస్తుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అనేటువంటి వార్త వచ్చింది. ఆ యొక్క యవనస్తుడు చనిపోవడానికి కారణం ఏంటి, సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటి అని చూస్తే, ఆ వ్యక్తి సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఇన్స్టాగ్రామ్లో తను ఎన్నైతే అనుకున్నాడో అన్ని లైక్స్ రాలేదంట. అందుకోసం ఆ యొక్క యవనస్తుడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఎందుకంట
ఇన్స్టాగ్రామ్లో తను పెట్టిన పోస్ట్కి లైక్స్ రాలేదని అనవసరంగా దేవుడిచ్చిన జీవితాన్ని పాడు చేసుకొని చింతతో, వేదనతో, ఆవేదనతో తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. చూడండి ఎంత విచారం. ఈనాడు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇలాగే ఉంటుంది. అనవసరమైన వాటి గురించి, ఎందుకు పనికిరాని వాటి గురించి ఎక్కువగా చింతపడుతూ ఉంటారు. చిన్న చిన్న కారణాలే. తల్లిదండ్రులు ఒక మాట అంటే చిన్న బిడ్డలో ఏటో తెలియదు, వారిలో మనోవేదన, చింత, దేనికో తెలియదు, అంతగా వరి అయిపోతారు, అంతగా బాధపడిపోతూ ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు, వారు ఏ రీతిగా చింతిస్తూ ఉంటారంటే బైబిల్ గ్రంథంలోనే రాయబడి ఉంది. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 6, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. కొంతమంది పడే చింత ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. ఎగ్జాంపుల్, అందువలన నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుమో, చూడండి, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతపడకుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యంలో యేసుక్రీస్తు వారే సాక్షాత్తు చెప్తున్నారు. అదేంటి అని అంటే, కొంతమంది చింత ఎలా ఉంటుందంటే, ఈ పూట ఏం తినాలి, ఈ ఆదివారం ఏ బట్టలు తొడుక్కోవాలి, ఈ రోజు ఎలాంటి కూర వండుకోవాలి, ఇదే చింతక. అసలు దాని గురించి పట్టించుకోవాల్సినంత పని ఉంటుందా? ఆదివారం కావాల్సిన చికెన్ ఒకవేళ భర్త తేకపోతే ఇక ఆ చింత ఒక వారం మొత్తం ఉంటుంది, లేదంటే ఒక నెల కూడా ఉండొచ్చు కొంతమంది ఆడవారి కదా. అసలు ఒక పూట భోజనం కోసం కూడా చింతపడేవారు లేకపోలేదు. ఒక పూట వేసుకునేటువంటి వస్త్రాల కోసం చింతపడేవారు లేకపోలేదు. నీ జీవితంలో నువ్వు చింతపడటానికి పెద్ద పెద్ద కారణాలు పని లేదు. సాక్షాత్తు యేసుక్రీస్తు వారే చెప్తూ ఉన్నాడు. అదేంటి అని అంటే, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని నీ ప్రాణమును గురించి నువ్వేం చేయకూడదు, చింతపడకుడి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ రోజున నీ జీవితంలో దేని గురించి నువ్వు చింతపడుతున్నావో నాకు తెలియదు, దేని గురించి నువ్వు బాధపడుతున్నావో నాకు తెలియదు, దేని గురించి నువ్వు ఆవేదన చెందుతున్నావో నాకు తెలియదు. అది చిన్నదైనా పెద్దదైనా నీ దేవుడు అంటున్నాడు, నీలో నుండి ఆ చింతను నువ్వు తొలగించుకో అని దేవుడు చెప్తున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఈ సమయంలో చింతను గురించి 3 విషయాలు మీతో చెప్తాను. ఈ 3 విషయాలు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిగా మనం చూడగలిగితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చూద్దాం. మీలో నెవడు చింతించుట వలన, చూడండి జాగ్రత్తగా వినండి, మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు. ఇక్కడ ప్రభువారు ఏమంటున్నారంటే, నువ్వు దేని గురించో చింతపడుతున్నావు, దేని గురించో నువ్వు బాధపడుతున్నావు, దేని గురించో నువ్వు ఆవేదన చెందుతున్నావు, దేని గురించో నువ్వు కలవరపడుతున్నావు. అయితే నువ్వు పడుతున్న చింతను బట్టి నీ యొక్క హైట్ ఏమన్నా మూరెడెక్కువ పెరుగుతుందా చెప్పాలి. నువ్వు ఒక దాని గురించి బాగా ఆలోచిస్తున్నావు, బాగా చింతిస్తున్నావు, ఎంతో దిగులు చెందుతున్నావు, నీ హైట్ ఏమన్నా పెరుగుతుందా? పెరగదు. అందుకే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, చింతించుట వలన పరిస్థితుల్లో మార్పు రాదు. ఫస్ట్ పాయింట్, చింతించుట వలన పరిస్థితులలో మార్పు రాదు. యు వుడ్ నాట్ సీ ఎనీ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్ బై వరీయింగ్ ఇన్ యువర్ మైండ్. నీ జీవితంలో ఏదో ఒక దాని గురించి బాధపడటం వలన, చింతించటం వలన ఎలాంటి మార్పు కూడా రాదు. ఉదాహరణకి, నీ జీవితంలో ఎవరినో కోల్పోయావు, చాలా నీవు ప్రేమించే వ్యక్తి, నీ కుటుంబీకుడు, నీ బంధువు ఎవరో చనిపోయారు. దానిని బట్టి నువ్వు ఎంతగానో చింతిస్తున్నావు, ఎంతగానో బాధపడుతున్నావు, ఎంతగానో దుఃఖపడుతున్నావు. అయితే పోయిన వ్యక్తి తిరిగి వస్తాడా? ఈ భూలోకాన్ని విడిచిన వ్యక్తి మరలా తిరిగి రావడానికి అవకాశమే లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, చింతించుట వలన మూరెడెక్కువ ఎత్తును పెరగలవా? ఏమైనా మార్పు నీ జీవితంలో కలుగుతుందా? ఏదైనా పరిస్థితుల్లో మార్పు కనపడుతుందా అంటే, నువ్వు బాధపడటం వల్ల, నువ్వు చింతించటం వల్ల పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం లేదు. You would not see any changes in your life. నీ పరిస్థితుల్లో, నీ సిచ్యువేషన్స్లో మార్పును గమనించలేవు. అయితే కొంతమంది ఉంటారు, ఏదో పరీక్ష ఫెయిల్ అయిపోతారు, ఆ ఫెయిల్ అయిన పరీక్ష గురించే, ఆ పోయిన మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ గురించే, ఆ ఇంగ్లీష్ గురించి, ఆ తెలుగు సబ్జెక్ట్ గురించే ఎక్కువగా బాధపడిపోతూ ఉంటారు, చింత చెందుతూ ఉంటారు. అయితే నేను అడుగుతున్నాను, నువ్వు అలా చింతించడం వల్ల, నువ్వు అలా బాధపడటం వల్ల
ఫెయిల్ అయిన ఎగ్జామ్ ఇప్పుడు పాస్ అయిపోతావా? చెప్పాలి. ఆ యొక్క ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయాను, ఆ ఎగ్జామ్లో ఓడిపోయాను అని బాధపడుతూ ఉంటే అక్కడ ఇమీడియట్ గా పాస్ అయిపోయినట్టు ఏమన్నా పరిస్థితులు మారిపోతాయా? మారవు. నీ జీవితంలో కలిగినటువంటి పరిణామాల వలన, నువ్వు చింతించటం వల్ల, దాని గురించి అతిగా ఆలోచించటం వలన, దాని గురించి దిగులు చెందటం వలన, విచారించటం వలన ఎలాంటి ప్రయోజనం? నీ పరిస్థితుల్లో మార్పు కనపడదు. లేదా కొంతమంది జీవితంలో ఏదో ఒక అనారోగ్యం వస్తుంది. మనిషి అన్నాక ఖచ్చితంగా అనారోగ్యం అనేది సహజం. ఈ భూలోకంలో ఉన్న ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఏదో ఒక అనారోగ్యం ఉండక తప్పదు. ఎంత ఆరోగ్యవంతుడిగా కనబడినా, ఎంత ఆరోగ్యవంతులమని చెప్పుకున్నా, ఎన్ని సంవత్సరాలు నువ్వు బ్రతికినా నీ జీవితంలో, నీ శరీరంలో ఏదో ఒక అనారోగ్యం ఉండక, ఏదో ఒక ఇన్ఫెక్షన్స్ ఉండగా తప్పదు. అయితే నీ జీవితంలో ఏదో ఒక అనారోగ్యం వచ్చింది. ఆ అనారోగ్యం గురించి నాకే ఎందుకు వచ్చింది ఈ షుగర్ వ్యాధి, ఇన్ని కోట్ల మంది ప్రజలుంటే నాకే షుగర్ రావాలా అని ఆలోచించడం వల్ల షుగర్ ఏమన్నా రాకుండా పోద్దా? చెప్పాలి. వెళ్తుందా? వెళ్ళదు. ఇన్స్టెడ్ ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు అలా ఇంకా బాధపడటం వల్ల జరిగేటువంటి పరిణామం ఏంటి అని అంటే, ఆ వ్యాధి నిన్ను చంపే ముందుగా నువ్వే చనిపోతావు. దేవుని వాక్యములో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, నీవు చింతించడం వలన, నీవు దిగులు చెందటం వలన మూరెడెత్తు నువ్వు పెరగలేవు. అనగా నువ్వు దాని గురించి బాధపడటం వలన నీ జీవితంలో కలిగే ప్రయోజనం ఏమి లేదు, నీ జీవితంలో వచ్చే మార్పులు ఏమి కూడా లేవు. ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంది, వరీయింగ్ ఈజ్ లైక్ ఏ రాకింగ్ చైర్, ఇట్ గివ్స్ us something to do బట్ ఇట్ డజంట్ గెట్ యూ ఎనీవేర్. దీని అర్థం చెప్తాను వినండి. ఆ చైర్ ఏదైతే మీకు కనపడుతుందో దాన్ని ఇంగ్లీష్లో రాకింగ్ చైర్ అంటారు. ఏం చైర్ అది? రాకింగ్ చైర్. ఇప్పుడు మనకి వెనకాల కనపడుతున్నాయి, కొంతమంది వెనకాల కూర్చుని ఉన్నారు. ఆ యొక్క చైర్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయి? 4 కాళ్ళతో అక్కడే ఉంటాయి. ఈ చైర్ మీకు కనపడుతుంది కదా, ఈ చైర్ ఏం చేస్తుంది అని అంటే ముందుకి వెనక్కి వెళ్తుంది కదా. ఇంగ్లీష్లో ఉన్న ఈ యొక్క కొటేషన్ మీనింగ్ ఏంటంటే, ఎవరైతే బాధతో ఉంటాడో, ఎవరైతే చింతపడుతూ ఉంటాడో వాడు ఎలాంటి వాడంటే, ఈ యొక్క చైర్లో కూర్చొని ముందుకు వెనక్కి కదులుతాడే తప్ప అది ముందుకు వెనక్కి కదిలినంత మాత్రాన వాడిని అది ఎక్కడికి తీసుకెళ్ళదు. అంతేనా? ఆ చైర్లో మీరు కూర్చుంటే అది కదలదు. వారి వెనకాల కూర్చున్న చైర్లు కదిలే కాదు. కానీ ఈ చైర్లో నువ్వు కూర్చో, ముందుకు వెనక్కి కదలటానికి అవకాశం ఉంది. అయితే నేను అది ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి అవకాశం ఉందా? ఎక్కడికి తీసుకెళ్ళలేదు. అందుకే అంటాడు, వరీయింగ్ ఈజ్ లైక్ ఏ రాకింగ్ చైర్, ఇట్ గివ్స్ యూ సంథింగ్ టు డూ. నీకు నీ జీవితంలో పెట్టుకున్న బాధ ఎలాంటిది అని అంటే, నువ్వు ఈ రాకింగ్ చైర్లో కూర్చున్న విధంగా ఉంటుంది. అది నీకు నీ మైండ్ని బిజీ చేసేస్తుంది. అది ఆలోచించు, ఇది ఆలోచించు, ఇలా ఉండు, అలా చెయ్యి. నీ మైండ్ అటు ఇటు నీ బాధ వల్ల, నీ చింత వల్ల తిరుగుతూనే ఉంటుంది. అది నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్తుందా అంటే ఎక్కడికి తీసుకెళ్ళ. అంటే నీ పరిస్థితుల్లో మార్పు రాదు. అయితే ఈ సమయంలో ఆలోచించు, నువ్వు దేని గురించి బాధపడుతున్నావు, దేని గురించి నువ్వు చింతిస్తున్నావు? చింతించేటువంటి వ్యక్తి ఒక చైర్లో ఎలా కూర్చొని ముందుకు వెనక్కి వెళ్తాడో అలాగే నీ మనస్సు కూడా అటు ఇటు వెళ్తుంది తప్ప, నీ చింత వలన, నీ బాధ వలన లేనిపోని గందరగోళం జరుగుతుంది తప్ప పరిస్థితుల్లో మార్పు ఎంత మాత్రం కూడా వచ్చేటువంటి అవకాశమే లేదు. కొంతమంది ఉంటారు, వారి జీవితంలో నిత్యము ఏదో ఒక దాని గురించి చింతిస్తూనే ఉంటారు, ఏదో ఒక దాని గురించి బాధపడుతూనే ఉంటారు. ఎప్పుడు కూడా ఈ మైండ్ బిజీగానే ఉంటుంది. మనిషి మాత్రం ఇట్లానే కూర్చుంటారు, మౌనంగానే ఉంటారు. కానీ మనసులో మాత్రం ఏదో ఒక బరువు, ఏదో తెలియని చింత, ఏదో తెలియని ఆవేదన, వేదన వారి యొక్క హృదయంలో వాడు పెట్టుకుంటారు. అయితే నేను ఒక మాట చెప్తాను, ఉదయం నుండి సాయంత్రం వరకు ఏదో ఒక పని చేసావు, దానివల్ల నీకు ఎలాంటి ఫలితం లేదు, ఏ విధమైనటువంటి లాభం రావట్లేదు, ఏ విధమైన ప్రయోజనం లేదు. అదే పనిని మరలా ఇంకొక రోజు చేయాలని అనుకుంటావా? ఒక వ్యాపారం పెట్టావు, ఆ వ్యాపారంలో ముందుకు వెళ్ళలేకపోతున్నావు, అదే వ్యాపారాన్ని మళ్ళీ పెడితే ఏమవుతుంది? అమాయకత్వం అవుతుంది. అంతేనా? నీకు ప్రయోజనం లేని పనిని నువ్వు మరలా చేయడానికి ప్రయత్నించవు. నీవు బాధపడటం, నువ్వు చింతపడటం కూడా ఎలాంటిది అని అంటే, దాని వలన ప్రయోజనమే లేదురా బాబు అంటే మళ్ళీ అదే చేస్తానంటే దేవునికి ఎలా ఉంటుంది? నీ జీవితంలో ప్రయోజనం లేని పని ఏంటంటే బాధపడటమే. నీ జీవితంలో ఏ మాత్రము కూడా ఉపయోగం లేని పరిస్థితుల్లో మార్పు కలిగించినటువంటి విషయం ఏంటంటే అది నీ జీవితంలో చింతించడమే. నువ్వు చింతించడం ద్వారా పోయిన మనిషి తిరిగి రాడు. నువ్వు చింతించడం ద్వారా ఫెయిల్ అయిన ఎగ్జామ్ను నువ్వు పాస్ అవ్వలేవు. నువ్వు చింతించడం ద్వారా నీ అనారోగ్యాన్ని మెరుగుపరుచుకోలేవు. అందుకే దేవుడు ఈరోజు సూటిగా నీకు ఒక మాట చెప్తున్నాడు, నువ్వు చింతించుట వలన నీ పరిస్థితుల్లో మార్పు నువ్వు ఎన్నడూ కూడా చూడలే. శారాను మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలో పిల్లలు లేరని ఎన్నో సంవత్సరాల బాధ. అబ్రహాం అన్న దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుడు మాట ఇచ్చాడు గనుక, వాగ్దానం చేశాడు గనుక ఖచ్చితంగా దేవుడు నాకు వారసుని ఇస్తాడు, కుమారుణ్ణి ఇస్తాడు,
నా యొక్క సంతానాన్ని అభివృద్ధి చెందిస్తాడని విశ్వాసం ఉంచాడు. కానీ శారా జీవితంలో మనం చూడగలిగితే ఎప్పుడు కూడా పిల్లలు లేరనేటువంటి ఆవేదన, చింత, బాధ తన జీవితంలో అనేక సంవత్సరాలు అలాగే ఉండేది. అయితే ఆ చింత వలన శారా జీవితంలో ఏమైనా ప్రయోజనం కలిగిందా అంటే, చింత చూడగానే యేసుక్రీస్తు ఇమ్మీడియట్గా కుమారుని అనుగ్రహించాడంటే లేదు. కారణం, నువ్వు చింతించడం ద్వారా పరిస్థితుల్లో మార్పు ఏమాత్రం కూడా రాదు. నువ్వు దేని గురించి చింతిస్తున్నావు ఈ రోజున? ఒకవేళ నువ్వు చింతించడం వల్ల ఏదో సాధిస్తున్నావు అనుకుంటున్నావేమో, నువ్వు చింతించడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. నీ పరిస్థితుల్లో ఏమాత్రము మార్పుని తీసుకొని రాదు. మొట్టమొదటి మాట గుర్తుపెట్టుకుందాం, చింతించుట వలన పరిస్థితుల్లో మార్పు రాదు. రెండవది చూద్దాం, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం. Proverbs chapter 17 verse 22. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం. అనగా అర్థం ఏంటంటే, చింత పడకుండా, బాధపడకుండా, వేదన చెందకుండా ఉన్నటువంటి మనస్సు ఎలా ఉంటుందని అంటే, సంతోషము కలిగిన మనస్సు ఆరోగ్య కారణము. నలిగిన మనస్సు అంటే ఏంటంటే, ఈ చింతపడే మనసు, ఇది చింతపడే మనస్సు, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. అనగా అర్థం ఏంటంటే, రెండవ మాట చెప్పండి మీ పక్కన ఉన్న వారికి, చింతించుట వలన హాని కలుగుతుంది అని చెప్పండి. ఎస్, దేర్ ఇస్ డేంజర్ ఇన్ వరింగ్. చింతించుట వలన హాని కలుగుతుంది. మనం చూసాం ఇప్పుడే, సంతోషము కలిగినటువంటి మనస్సు ఒక శరీరానికి ఎలా ఉంటుందట? ఆరోగ్య కారణం. నీ మనస్సు బాగుంటే, నీ మెదడు బాగుంటే, నీ మెదడులో చింత లేకపోతే నీ జీవితం ఆరోగ్యంగా ఉంటుంది. హెల్దీ లైఫ్ని నువ్వు లీడ్ చేయగలవు. ఒకవేళ నీ యొక్క మనస్సు నలిగినదిగా, చింతపడేదిగా ఉంటే నీ ఎముకలు ఏమైపోతాయట? ఎముకలను ఎండిపోజేయును. అనగా నీ ఆరోగ్యమునకు ప్రమాదం, నీ శరీరానికి ప్రమాదం. రెండవదిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, చింతించుట వలన హాని కలుగుతుంది. ఎలా హాని కలుగుతుంది అంటే, నువ్వు ఏదో ఒక దాని గురించి చింతిస్తూ ఉన్నావు. ఆ చింతపడే సమయంలో, నువ్వు బాధపడే సమయంలో ఏమవుతుందో తెలుసా? ప్రమాదం జరుగుతుంది. ఉదాహరణ చెప్తాను. ఒకసారి నేను బాల్యంలో ఉండగా ఆశీర్వాదం గారు నన్ను బైక్ మీద తెస్తున్నారు. ఎక్కడి నుండి అంటే, ఒంగోలు నుండి వినుకొండకు తెస్తున్నారు. ఆ వచ్చే టైంలో ఆయన ఏం చేశారు అని అంటే, ఏదో ఆలోచించుకుంటూ, తన కుటుంబంలో జరిగిన ఏదో చింతపడుతూ, బాధపడుతూ బైక్ మీద ఇద్దరు ఎక్కించుకున్నాడు. ఆయన అలా తోలుతున్నాడు, బండి తోలుతూ ఉన్నాడు. కానీ మనసంతా ఎక్కడుంది? అక్కడ ఉంది, చింత మీద ఉంది. రోడ్డు మీద పోనివ్వాల్సిన మనిషి నదిలోకి పోనిస్తున్నాడు. బైక్ మీద ఇద్దరున్నాం, ముగ్గురం కలిసి అక్కడ ఉన్నటువంటి నదిలోకి మేము పడటం జరిగింది. ముగ్గురం లోపలికి వెళ్ళిపోయాం, పూర్తిగా లోపలికి వెళ్ళిపోయాం. అక్కడ దగ్గరలో ఉన్నవారు వచ్చి ఆ బైక్ను లేపి మా ముగ్గురిని బయటికి తీస్తే అప్పుడు సజీవంగా నేను బయటకు వచ్చా. కారణం, నీ యొక్క మనస్సులో, నీ మెదడులో ఎప్పుడైతే నువ్వు దేని గురించో చింతపడుతూ ఉంటావో, అప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుంది? హాని జరుగుతుంది, ప్రమాదం జరుగుతుంది. నీ జీవితంలో సరైన మార్గంలో నువ్వు వెళ్ళలేవు, సరైన విధానంలో నువ్వు ముందుకు వెళ్ళలేవు. కారణం ఏంటి అని అంటే, నీ మనస్సులో చింత ఉంటే, నీ మనస్సులో బాధ ఉంటే, నీ యొక్క హృదయంలో ఆవేదన ఉన్నప్పుడు నీ జీవితంలో హాని, ప్రమాదం కలిగేటువంటి అవకాశము ఉన్నది. గుర్తుపెట్టుకో. అంత మాత్రమే కాదు, నీవు ఆ రీతిగా బాధపడటం వల్ల నీ సమయం కూడా వృధా కదా. ఒక మనిషి దేని గురించో చింతపడుతున్నప్పుడు తన జీవితంలో ముందుకు వెళ్ళలేడు, తన ఉద్యోగం సరిగ్గా నిర్వర్తించలేడు, సరిగ్గా తన యొక్క పనిని చేయలేడు, సరిగ్గా తను చేయవలసిన ప్రతిదాన్ని జీవితంలో చేయలేని విధంగా ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవునితో చెప్తుంది ఏంటి అని అంటే, నీ జీవితంలో చింతపడుట ద్వారా హాని ఉన్నది. దెర్ ఈస్ డేంజర్ ఇన్ వరీయింగ్ ఇన్ యువర్ లైఫ్. ఒక వ్యక్తిని గురించి ఈ సమయంలో చెప్పాలనుకుంటున్నాను. ఆ వ్యక్తి పేరు హావర్డ్ హ్యూస్. ఇతను అమెరికాలో బిలియనియర్, అనగా కోట్ల రూపాయల ఆస్తి, ఎన్నో 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 కోట్ల రూపాయల ఆస్తి కలిగిన వ్యక్తి ఈ హావర్డ్ హ్యూస్. అయితే ఈ వ్యక్తి తన జీవితంలో ఎంతో ధనికుడు, ఎంతో ఉన్నత స్థాయి, ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్నాడు. అయితే తన జీవితంలో ఏం జరిగిందంటే, కొన్ని సార్లు ఫ్లైట్ ఎక్కినప్పుడు, ఎక్కువగా ఫ్లైట్లో ప్రయాణం చేసేవాడు. ఆ ఫ్లైట్ క్రాష్ అయిన సందర్భాలలో ఏమైందంటే, తను ప్రాణాలతో బయటపడ్డాడు. అనేక సార్లు ఫ్లైట్ క్రాష్ అయిపోయింది. ఆ క్రాష్ అయినా కూడా, ప్రమాదం జరిగినా కూడా తప్పించుకోబడ్డాడు. అప్పటి నుండి జీవితం మీద, ప్రాణం మీద చింతపడటం ప్రారంభించాడు. ఎలా అంటే, రోజు ఎంతో చురుకుగా ఉండే వ్యక్తి
మౌనంగా ఉండటం ప్రారంభించాడు. ఎంతో మందితో మాట్లాడే మనిషి ఒక గదిలోకి వెళ్ళి నివాసం చేయటం ప్రారంభించాడు. చుట్టూ ప్రజలు కలిగినటువంటి వ్యక్తి ఒక్కడిగా జీవించటం ప్రారంభించాడు. ఎంతలా మారిపోయాడంటే, ఒకవేళ ఏదైనా క్రిములు, ఏదైనా జర్మ్స్ వచ్చి తన యొక్క ప్రాణాన్ని తీసుకుంటాయేమో అనేటువంటి ఆలోచన చేత ఒక ఫోన్ పట్టుకోవాలి అని అంటే ఆ ఫోన్ని 4-5 సార్లు శుభ్రం చేసి అప్పుడే ఫోన్ని పట్టుకునేవాడు. ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే తన ప్రాణం మీద ఎంత చింతపడ్డాడంటే ప్రతి విషయంలో కూడా ఎవరితో మాట్లాడేవాడు కాదు. కారణం ఏంటంటే ఎవరైనా వచ్చి తనకు వైరస్ అంటిస్తారనేటువంటి భయం. ఒకవేళ కారులో ప్రయాణం చేద్దామంటే కారు ఎక్కడ యాక్సిడెంట్ అయిపోద్దాం అనేటువంటి చింత. అలా ప్రతి నిత్యము ఎన్నో కోట్ల రూపాయలు ఉన్నాయి, చింతపడటం ప్రారంభించాడు. అయితే మనం చూడగలిగితే ఈ వ్యక్తి ధనికుడు కనుక ఆయన ఏం చేశాడంటే ఒక హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నాడు. ఆ హోటల్లో రూమ్ బుక్ చేసుకొని ఒక్కడే కొన్ని నెలలు అక్కడే నివాసం చేయడం ప్రారంభించాడు. ఇక హోటల్లోకి ఎవరు రావడానికి లేదు, ఎవరు అతన్ని కలవకుండా, మనుషుల్లోకి వెళ్లకుండా, ఏమాత్రం బయటకు వెళ్లకుండా తన ప్రాణముని గురించి చింతపడుతూనే తన జీవితాన్ని ముందుకు కొనసాగించాడు. ఆ చింత ఎక్కడ వరకు చేరిందంటానికి ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు చూపించిన పిక్చరే. తన యొక్క ఎంతో అందమైనటువంటి తన ముఖము కాస్త ఇంత పెద్దగా గడ్డం, అదేవిధంగా జుట్టు కూడా పెద్దగా పెరిగి, ఆ తర్వాత కాళ్ళకు కనపడుతున్నవి షూస్ అనుకుంటారేమో, షూస్ కాదవి. అవేంటి? టిష్యూ పేపర్స్ దేనికి వాడతాం? ఎక్కడైనా మనం చేతులు శుభ్రం చేసుకోవడానికి, ఏదైనా తుడుచుకోవడానికి టిష్యూ పేపర్స్ వాడతాం. ఇతగాడు ఏం చేశాడంటే 2 టిష్యూ పేపర్ బాక్సుల్ని బూట్లలాగా దొడుకున్నాడు. కారణం ఏంటంటే ఆ కాళ్ళకి ఎక్కడ ఇన్ఫెక్షన్ అంటుతుందో అని భయం అట. ఎందుకు? కాళ్ళకి ఇన్ఫెక్షన్ అందుతుందేమో, చనిపోతానేమో చింతపడి అదిగో అలాంటి స్థాయిలోకి చేరిపోయాడు. ఆ రీతిగా మనోవేదన, బాధ చెంది తన జీవితంలో సరైన ఆహారం తీసుకొనక ఎంతో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కాస్త కిడ్నీ సమస్య వచ్చింది. పోషకాహారం తన శరీరానికి అందక నిస్సహాయ స్థితిలో ఒక్కడిగా నగ్నంగా చనిపోయాడట. తన యొక్క బాడీని చూసిన వారందరూ కూడా ఇంత బిలినియర్, ఇన్ని కోట్ల రూపాయల ఆస్తి, ఇంత ధనికుడు ఇంత దయనీయంగా చనిపోయాడేంట్రా? ఒక బెడ్ మీద ఈ రకమైనటువంటి పరిస్థితి రావడానికి అసలు కారణం ఏంటంటే తేల్చి చెప్పిన వాస్తవం ఒకటే, ఆయన అతిగా చింతించటం తన జీవితంలో హానిని తీసుకొని వచ్చింది. నీ జీవితంలో ఎంత ధనికుడివైనా నువ్వు అవ్వచ్చు, ఎన్ని కోట్ల రూపాయలు ఆస్తైనా నీకు ఉండొచ్చు, ఎన్ని అంతస్తులైనా నువ్వు సంపాదించుకోవచ్చు. నీ జీవితంలో చింతుంటే అది నీకు ఎప్పటికైనా కూడా ప్రమాదకరమే, హాని కలిగిస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నన్ను నమ్ముకున్న నా బిడ్డలు వారిలో ఏ మాత్రము కూడా చింత ఉండటానికి వీల్లేదు. నా బిడ్డలు ఎప్పుడు కూడా చింతపడకూడదని దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు తెలుసా? ఎందుకంటే నువ్వు చింతపడటం ద్వారా నీకు హాని కలిగేటువంటి ప్రమాదం ఎంతైనా కూడా ఉంది. చూడండి, ఇంకొక కొటేషన్ మనం ఇంగ్లీష్లో చూడగలిగితే ఏముంటుందంటే, బరీ యువర్ వరీ బిఫోర్ ఇట్ బరీస్ యూ. ఏంటట? బరీ యువర్ వరీ బిఫోర్ ఇట్ బరీస్ యూ అనగా అర్థం ఏంటంటే, నీ చింతను నువ్వు సమాధి పెట్టకపోతే నీ చింతే నిన్ను సమాధి చేస్తుంది అని అర్థం. చెప్తారా? నీ చింతను నువ్వు సమాధి చేయకపోతే నీ చింతే నిన్ను, ఇది చెప్పండి పక్కన వాళ్ళకి ఇది చెప్పండి. నువ్వు సమాధి దాకా వెళ్ళకూడదు అంటే ముందు నీ చింత ఏం చేయాలి? తీసేసుకోవాలి. ఆ హావర్డ్ హ్యూస్ని మనం చూసాం. ఎంతో ధనికుడు, ఎంతో ఉన్నవాడు, పేరుంది, ప్రఖ్యాతి ఉంది. తన జీవితంలో లేనిదంటూ ఏది లేదు. తన జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క వేదన వలన, చింత వలన నిస్సహాయ స్థితిలో చనిపోయాడు. ఈ రోజున నీ జీవితంలో ఉన్న చింతను గనక నువ్వు సమాధి చేయకపోతే, నీ చింతను గనక నువ్వు పూడ్చిపెట్టకపోతే నీ చింతే నీకు హాని కలుగు చేస్తుంది. నీ చింతే నీకు మరణాన్ని తీసుకొని వస్తుంది. అది నీ ఆరోగ్యం గురించి అయినా, అది నీ గర్భఫలం గురించి అయినా, అది నీ జీవితం గురించి అయినా, అది నీ అప్పుల గురించి అయినా, అది నీ కుటుంబం గురించి అయినా, అది నీ పరీక్షల గురించి అయినా, దేని గురించి అయినా సరే నీ చింతను గనక నువ్వు సమాధి చేయకపోతే నీ చింతే నిన్ను సమాధి చేస్తుంది. బరీ యువర్ వరీ బిఫోర్ ఇట్ బరీస్ యూ. నీ చింత నిన్ను సమాధి చేయకముందే నీ చింతను నువ్వేం చేయాలట? సమాధి చేయాలి. అయితే ఈ సమయంలో మనకు రావాల్సిన ప్రశ్న, ఏ విధంగా మనము ఈ చింతని సమాధి చేయగలం? ఒక ఊర్లో అట ఒక వ్యక్తి తన యొక్క కుటుంబం గురించి, తన జీవితంలో ఏది జరిగినా కూడా తెగ బాధపడిపోయేవాడట. ఎంతో చింతిస్తూ ఉండేవాడు. అనవసరమైన వాటి గురించి ఎక్కువగా వరి అయిపోతూ ఉండేవాడు, బాధపడిపోతూ ఉండేవాడు, చింతిస్తూ ఉండేవాడు. అయితే
ఆ సమయంలో ఒక వ్యక్తి తన దగ్గరికి వెళ్ళి, అయ్యా నిన్ను నేను ఎప్పుడు చూసినా సరే, ఎప్పుడు నేను నిన్ను కలుసుకున్నా నువ్వు ఏదో ఒక దాని గురించి ఎందుకు అంత బాధపడతావు, ఎందుకు అంతగా చింతిస్తూ ఉంటావు, ఎందుకు అంతగా బాధపడిపోతూ ఉంటావు అంటే ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా నా జీవితంలో నువ్వు అన్నట్టే అనేకమైనటువంటి చింతలు నా యొక్క హృదయంలో ఉన్నాయి, ఆ వరీస్ అన్నీ కూడా నా యొక్క హృదయంలో ఉన్నాయి, అయితే వాటిని ఎలా తీసేసుకోవాలో నాకు తెలియదు అని చెప్పాడట. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, నేను ఒక సలహా ఇస్తాను, ఆ సలహా పాటించు, అప్పుడు నీ యొక్క చింతలన్నీ కూడా తీసివేసుకోవడానికి, వాటిని సమాధి చేయడానికి నీకు ఒక మంచి చిట్కా చెప్తాను, అది ఫాలో అవుతావా అంటే ఖచ్చితంగా ఫాలో అవుతానా అన్నాడు ఆ వ్యక్తి. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, నువ్వు ఎప్పుడైతే ఏదో ఒక దాని గురించి చింతపడుతూ ఉంటావో ఆ టైంలో ఏం చేయాలంటే ఒక బండరాయి తీసుకో, ఆ బండరాయి తీసుకుని నీ చేతిలో నుండి దాన్ని గట్టిగా కింద పడేసేయి. అప్పుడు నీ హృదయంలో నువ్వేమనుకోవాలంటే నీ చింత ఏదైతే మనసులో ఉందో ఆ చింత ఆ బండరాయిగా ఊహించుకొని, ఆ బండరాయిని వదిలేసినట్టుగా, దాన్ని సమాధి చేసినట్టుగా తలంచుకొని దాన్ని అలా కింద పడేయి అని చెప్పి ఒక సలహా ఇచ్చాడు. అప్పుడు ఆ వ్యక్తి ఈ సలహా ఏదో బాగుంది, చక్కగా ఈ సలహాని పాటిస్తానని అలాగ తన జీవితంలో ఒక రోజు వచ్చింది. ఆ రోజు రాగానే తన జీవితంలో ఒక 5 నిమిషాలు గడిచింది, అప్పుడే చింత స్టార్ట్ అయిపోయింది. ఏదో ఒక దాని గురించి చింతపడుతున్నాడు, ఇమీడియట్గా రాయి తీసుకున్నాడు, అలాగా కిందేశాడు. అలాగా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ సలహా ఇచ్చినోడు వీడు ఎలా ఉన్నాడని చూడటానికి వస్తే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళగానే ఆ ఇంటి చుట్టూ కనపడుతున్నాయి. అంటే ఏమిటి? రాళ్ళు. అరే దుర్మార్గుడా, నేనేదో సలహా ఇచ్చాను, ఇప్పుడు చూస్తే నీ ఇంట్లోకి రావడానికి కూడా లేకుండా ఈ రాళ్ళు వేసావు ఏంట్రా బాబు అంటే అన్ని చింతలు ఉన్నాయండి నాకు మరి అంటున్నాడు ఆయన. మరి నా జీవితంలో చింతలు మామూలు చింతలా? అంతర్జాతీయ చింతలు ఉన్నాయి నాకు, సామాన్యమైనవి కాదు ఇవి. ప్రతి దాని గురించి నేను చింతపడతాను, అదే కదండి నా ప్రాబ్లం. అయితే మీరు సలహా ఇచ్చారు కానీ గురువు గారు, ఇప్పుడు ఏంటంటే ఇంత ముందైతే నేను చింతలను పొరపాటునైనా మర్చిపోయేవాడిని, కానీ ఇప్పుడు నా ఇంటి చుట్టూ బండలు చూస్తుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇంకా ఎక్కువ బాధపడిపోతున్నాను, ఇంకా ఎక్కువ చింతపడుతున్నాను. కారణం ఏంటంటే ఈ రాళ్ళన్నీ కూడా నా ఇంటి ముందే పెట్టుకున్నాను కనుక. అప్పుడు ఆ వ్యక్తికి ఏం చేయాలో అర్థం కాలేదు. నేనేదో వీడి సమస్య తీసేద్దామని వస్తే ఈ సమస్య కాస్త ఆ రాళ్ళ రూపంలో వాడికి ఎప్పుడు కనపడతానే ఉన్నాయి, ఆ చింతలు ఎప్పుడు వాడికి కనపడతానే ఉన్నాయి కనుక వీడికి ఎలాంటి సలహా ఇవ్వాలని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది, అమ్మో ఈ రాళ్ళు ఎక్కడుంటే ఇది వీడికి హాని జరుగుతుంది, ఇంకొంత సమయం అయితే ఇంకొన్ని నెలలు గడిచిపోతే ఇక వీడి ఇంటికి రావడానికి ఆ రాళ్ళు కూడా అడ్డుపడిపోతాయి కనుక ఒక ఆలోచన ఇద్దామని ఒక ఆలోచన ఇచ్చాడు. అదేంటంటే, ఇప్పుడు నువ్వు చింత కలిగినటువంటి ఆ రాళ్ళన్నీ కూడా కిందేస్తున్నావు కదా, ఇది కిందేయకుండా ఒక పని చేయను ఆయన, ఈ రాళ్ళన్నీ కూడా తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న నదిలో వేసేయి, నదిలో వేయటం ద్వారా నీ చింతలన్నీ కూడా సమాధి చేయబడతాయి అని చెప్పాడు. అబ్బా నిజమే కదా, ఎంత మంచి ఆలోచన ఇది. నా ఇంటి ముందుంటే నిత్యం నాకు కనపడుతున్నాయి కాబట్టి నేను చింతపడుతున్నాను, నిజమే. కాబట్టి వీటన్నింటినీ తీసుకెళ్ళి నదిలో వేయడం మంచి ఐడియానే కనుక వీటన్నింటినీ నదిలో పడేద్దామని ఆ రోజు నుండి నదిలో పడేయడం ప్రారంభించాడు. భార్య ఏదోటి అంటాం, మనోడు చింతపడటం, ఒక రాయి తీసుకోవడం, నది దగ్గరికి వెళ్ళడం, ఆ నదిలో వేయడం. పిల్లలకి ఏదో సలహా ఇవ్వడం, వాళ్ళు వినకపోవడం, మనోడు చింతపడటం, ఒక రాయి తీసుకోవడం, నదిలో వేయడం. ఆ ఉద్యోగం జరిగేటువంటి చోట యజమానుడు ఏదన్నా అనడం, మనోడు చింతపడటం, రాయి తీసుకోవడం, నదిలో వేయడం. అలా ప్రతి సందర్భంలో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి రాయి వదిలి నదిలో పడుతుంది. ఆ తర్వాత ఆ సలహా ఇచ్చిన వ్యక్తి వచ్చి అంటున్నాడు, బాబు నేను ఇచ్చిన సలహా ఎలా ఉంది? బాగుంది కదా, చక్కగా ఇంతకు ముందు అయితే నీ ఇంటి ముందు ఉండేవి, అప్పుడు నీ కంటి ముందే నీ కళ్ళకి అవి కనపడుతున్నాయి కనుక, నీ ఇంటి ముందే ఉన్నాయి కనుక చింతలన్నీ కూడా నీకు కనపడి ఇంకా ఎక్కువ చింతాక్రాంతుడు అయిపోయావు కనుక నీకు మంచి సలహా ఇచ్చాను. ఎలా ఉందంటే, అండి అంతా బాగానే ఉంది కదండి అండి, నేను అలా రాళ్ళు వేయటం ద్వారా నిజంగా నా జీవితంలో ఉన్న చింతలన్నీ కూడా సమాధి చేయబడ్డా అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు నాకు ఇంకొక చింత కలుగుతుందండి అన్నాడు. ఏంటండి ఆ చింత అంటే, నేను నదిలో వేసినప్పుడు ఆ రాళ్ళ కింద చేపలు ఏమన్నా ఉన్నాయేమో అనే చింత అండి అన్నాడట. ఏంటంట, రాళ్ళు అయితే వేస్తున్నాను కానీ ఆ రాళ్ళు వేసేటప్పుడు ఒకవేళ అక్కడ కింద ఏమన్నా చేపలు ఉండి చచ్చిపోయినాయా అనే చింత పడుతున్నానండి అన్నాడట. అంటే వాడి జీవితంలో ఆ చింతలు ఎక్కడ వేసినా కూడా ఇంకొక పెద్ద చింత తీసుకొని వస్తుంది అనమాట. వాడి ఇంటి ముందు వేసుకుంటేనేమో వాడి ఇంటికి కళ్ళెదురు కనపడతా ఉంది, ఒకవేళ నదిలో వేస్తే వాడికి అది కూడా చింతే. కొంతమంది నదిలో కొన్ని వేస్తూ ఉంటారు, అబ్బా నా జీవితంలో ఈ చింత పోవాలి అని నదిలో వేస్తూ ఉంటారు. అయితే నీ చింతలన్నీ నదిలో వేయటం వల్ల, లేదా నీ చింతలన్నీ నీ ఇంటి ముందు రాళ్ళలాగా వేయటం వల్ల నీకు ప్రయోజనం లేదు. బైబిల్ గ్రంథం ఒక మాట చెప్తుంది, చూద్దాం. చూడండి, 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనాన్ని దయచేసి చదవండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక, జాగ్రత్తగా వినండి, ఆయన మిమ్మును గూర్చి
చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇక్కడ జాగ్రత్తగా వినండి. మీ చింత యావత్తును నదిలో కాదు, ఇంటి ముందు కాదు, ఎవరి మీద వేయాలంటే ఆయన మీద వేయుడి. ఆయన అంటే ఎవరు అని అంటే నిన్ను నన్ను ప్రేమించిన నజరేయుడైన యేసయ్య. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము మన యొక్క చింతలన్నీ కూడా ఇంటి ముందు రాళ్ళలాగా వేసుకుంటే నీ చింత పోదు, నదిలో వేసుకుంటే నీ చింతలు పోవు. నువ్వు ఎవరి మీద వేస్తే నీ జీవితంలో నీ చింతలు సమాధి అవుతాయి అంటే దేవుని మీద, ఆయన మీద మనం ఏం చేయాలట? మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, నేను పడుతున్న ఈ బాధలు, ఈ చింతలన్నీ కూడా నా మనసులో నుండి వెళ్ళిపోవట్లేదండి, నా హృదయంలో నుండి బయటికి తీసుకొని రాలేకపోతున్నాను, ఎక్కడ వేయాలో తెలియని పరిస్థితి, నా ఆవేదన అంతా ఎక్కడ తీసుకొని వేయాలో తెలియని పరిస్థితి అని బాధపడుతున్నావేమో. ఈ రోజున దేవుడు అంటున్నాడు మూడవ మాట ఏంటి అని అంటే చింతను యేసయ్య మీద వేయుట వలన నెమ్మది ఉంది. మూడవ పాయింట్, నీ చింతను యేసయ్య మీద వేయుట వలన నెమ్మది ఉంది. ఒకవేళ నీ ఇరుగు పొరుగు వారి మీద వేద్దామని ఇరుగు పొరుగు వారి మీద ఒకవేళ మీ చింత వేశారనుకో, చింత చెట్టు అంత చింత అవుద్ది మీకు. ఎందుకు? నీ చింతలన్నీ ఆ మనిషికి చెప్పావో లేదో, నువ్వు పడుతున్న బాధ కాస్త సంఘం మొత్తానికి చుట్టేస్తుంది ఆ సహోదరి. నీ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ పాకిచ్చేస్తుంది ఆ వార్త. కారణం ఏంటి? నీ చింతలు ఎవరి మీద వేయాలో తెలియాలి నీకు. నదిలో వేయటం వల్ల ప్రయోజనం లేదు, నీ ఇరుగు పొరుగు వారి మీద వేయటం వల్ల ప్రయోజనం లేదు, ఇంకా నీకు హాని జరిగే ప్రమాదం ఉంది. అయితే నీ చింత యావత్తు ఎవరి మీద వేయాలట? దేవుని మీద, యేసయ్య మీద వేస్తే అప్పుడు దొరుకుతుంది నీకు నెమ్మది. అప్పుడు నీ మనసుకు నెమ్మది కలుగుతుంది. ఈ రోజున దేవునితో మాట్లాడుతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో కూడా రాయబడి ఉంటుంది, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. అబ్బా, నా యొక్క చింతలు చిన్నవి కాదండి, నేనే భరించలేకపోతున్నాను, నేనే మోయలేకపోతున్నాను అంటే యేసయ్య అంటున్నాడు, నీ చింతను మోయడానికి నేను వచ్చాను. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులరా నా యొద్దకు రండి. నీ భారం నా మీదే, నీ బరువు నా మీదే, నీ చింతలు నా మీదే, నీ జీవితంలో నెమ్మదిగా ఉండు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకవేళ ఏ విధంగా మనం దేవుని మీద చింత వేయాలంటే, ఉదాహరణకి మీరు ఒక మనిషితో కలిసి నడుస్తున్నారు, ఒక మనిషితో కలిసి నడుస్తూ ముందుకు వెళ్తున్నారు. మీ చేతిలోనేమో ఫుల్గా లగేజ్ ఉంది, బరువు ఉంది, పక్కనున్న వ్యక్తి మాత్రం మామూలుగా వస్తున్నారు, అలాగే వస్తున్నారు. అలా నడుస్తూ ఉన్నప్పుడు నువ్వు మోయలేనప్పుడు, బరువు పట్టుకోలేనప్పుడు పక్కన ఒక వ్యక్తి రెండు చేతులు ఖాళీగా ఊపుకుంటూ వస్తే ఏం చేస్తావు? అమ్మా కొంచెం తీసుకొని నాకు సహాయం చేయండి అని అంటాం. సహజం కదా. యేసుక్రీస్తు వారు, మనం ఆరాధించే దేవుడు, మనతో పాటు మనకంటే ముందుగా ఆయన మన జీవితంలో నడుస్తూ ఉన్నాడు. నీ జీవితంలో నడుస్తున్న ఆ వ్యక్తి ఎప్పుడు కూడా నీ బరువులు మోయాలని, నీ చింతను ఆయన మీద మోపుకోవాలని ఆయన నిత్యము నీ కొరకు చూస్తున్నాడు. అయితే నువ్వు మాత్రం ఎలా ఉన్నావంటే, నీ పక్కనున్న యేసయ్యనేమో ఖాళీగా ఉంచి బరువు అంతా ఎక్కడ వేసుకుంటున్నావు? నీ మీద వేసుకుంటున్నావు. దేవుడు అదే అంటున్నాడు, నీ చింత యావత్తును నా మీదవే. ఈ రోజున నీ జీవితంలో దేని గురించి అయితే నువ్వు చింతపడుతున్నావో, నీ చింతను దేవుని మీద వేయటం వలన, యేసయ్య మీద వేయటం వలన నీ జీవితంలో నెమ్మదిని పొందుకుంటావు. ఉదాహరణకి ఎవరైనా చిన్నపిల్లలు, అప్పుడే పుట్టిన చిన్నపిల్లలు చూడండి, ఆ శిశువు, ఆ బేబీ తన జీవితంలో ఆ యొక్క కుటుంబంలో పుట్టిన ఆ యొక్క చిన్న బిడ్డ ఇప్పుడు ఏం బట్టలు వేసుకోవాలి, ఇప్పుడు ఏం తినాలి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని ఏమన్నా చింత పడుతుందా? పడదు. ఎవరికి ఉంటుంది చింత చెప్పండి? తల్లికి ఉంటుంది కదా. ఇప్పుడు పండగ వస్తుంది, నా బిడ్డకి ఏ బట్టలు కొనాలి, నా బిడ్డ ఏడుస్తుంది కనుక ఎలాంటి మంచి ఆహారం పెట్టాలి, నా బిడ్డ భవిష్యత్తు ఎలా ఉండాలి, ఎవరు చింతిస్తున్నారు? తల్లి చింతిస్తుంది. ఆ శిశువుకి ఏం తెలుసు? చక్కగా అటు ఇటు తిరగడం, ఆడుకోవడం తప్ప ఇప్పుడు ఏం తినాలి, ఏమి కట్టుకోవాలి, వాటి గురించి చింతపడే అంత టైము లేదు. దేవుడు మనల్ని కూడా ఎలా ఉండమన్నాడంటే, నీ చింత యావత్తు ఆయన మీద మోపాలి. కారణం ఏంటంటే, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక. ఎందుకు దేవుడు ఆయన మీద చింతన వేయమంటున్నాడంటే, నీ గురించి ఆయన ఆల్రెడీ ఏం చేస్తున్నాడు? చింతపడుతున్నాడు. ఆయన నా బిడ్డకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఆయన చింతపడుతున్నాడు, నువ్వు పడాల్సిన పనిలే. నా బిడ్డ ఎలాంటి వస్త్రాలు ధరించాలి, ఆయన చింతపడుతున్నాడు, నువ్వు చింతపడాల్సిన పని లేదు. ఎలాంటి వాహనం కొనుక్కోవాలి, ఆయన చింతపడుతున్నాడు, నువ్వు పడాల్సిన పని లేదు. ఎలాంటి గృహము కట్టుకోవాలి, ఆయన చింతపడుతున్నాడు, నువ్వు చింతపడవలసిన పని లేదు. పసి పిల్లల వలె నువ్వు మారిపోవాలి. నీ చింతను మరిచిపో. నీ జీవితంలో ఉన్న ఆవేదనను, నీ యొక్క డిప్రెషన్ను, నీ మనోవేదనను తొలగించుకొని అవన్నీ కూడా ఏం చేస్తావు?
ఒక చిన్న బిడ్డ ఎలా అయితే తన యొక్క చింతలన్నీ తల్లి మీద వదిలేస్తుందో, మనం కూడా మన జీవితంలో ఆ దేవాతి దేవుని మీద మన యొక్క చింతలన్నీ కూడా మోపాలి. అప్పుడు మన జీవితంలో నెమ్మది జరుగుతుంది. ఈ రోజున దేవునితో సూటిగా మాట్లాడాడు. నువ్వు చింతపడటం వలన పరిస్థితిలో ఎలాంటి మార్పు రాదు. నువ్వు చింతించుట వలన అది మేలు చేయటం పక్కన పెడితే అది నీకు హాని కలిగించే అవకాశం ఉంది. అదే నీ చింతను సమాధి చేయగలిగితే, యేసయ్య మీద మోపితేనే అది సమాధి చేయబడుతుంది. కనుక యేసయ్య మీద మోపితే నీ జీవితంలో నెమ్మది దొరుకుతుంది.